ఉండండి, విశ్వాసం నిలకడగా ఉండండి, అన్నీ జరుగుతాయి. అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. ఎటువైపు నుండి ఏం కార్యం ఎలా చేస్తాడో తెలియదు నీకు. అపాయంలో కూడా ఉపాయాన్ని ఇస్తానన్నాడు. ఎవరు? పౌలు గారు అన్నాడు, మేము అపాయములో పడినను ఉపాయము లేని వారము కాదు అన్నాడు. ఆ దేవుడిని మాకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు చూడండి, ఈయన తీసుకెళ్ళి అందులో పారేస్తే, సింహబోన్లో పారేస్తే ఏమైనా చేశాయా సింహాలు? ప్రార్థనే ఉపాయం. ఏంటి ఉపాయం? నీ ఉపాయం ఏంటి? దొంగ ఉపాయాలు కాదు. ప్రార్థన చేసుకో. ప్రార్థన విశ్వాస లక్షణంలో ముఖ్యమైన లక్షణము విశ్వాసము, ప్రార్థన. ఈ రెండే దానియల్ని చేసినాయి దీని ద్వారానే అన్నీ వచ్చేస్తాయి. ఇక పరిశుద్ధ జీవితం వచ్చేస్తుంది, ప్రేమ కలుగుతుంది, కష్టపడి